విశాఖలో ప్రధాని మోడీ పర్యటన సభా ప్రాంగణాన్ని పరిశీలించారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. రోడ్ షోలో 1,00,000 మంది పాల్గొంటారని, సభలో 2 లక్షల మంది ప్రజలు పాల్గొనడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రానికి రాని గొప్ప అవకాశం ఏపీకి వచ్చిందని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రకు ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. రైల్వే జోన్ ప్రధాని శంకుస్థాపన చేస్తారని అచ్చెన్నాయుడు తెలిపారు. భారత ప్రధానమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం వల్ల అందులో సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో పాలన సాగటం వల్ల వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి వచ్చాం. ఇటువంటి సమయంలో ప్రధానమంత్రి గారికి దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం ఒక అచంచలమైన విశ్వాసంతో ఒక తీర్పు ఇచ్చింది. తీర్పును గౌరవించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి నిధులు, ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి కేటాయించారు. అందులో ఉత్తరాంధ్రకి చిరకాలమైనటువంటి కోరిక రైల్వే జోన్. దానికి మనం రేపు బీజం వేయబోతున్నాం. ఈరోజు విద్యుత్ విపరీతంగా రేట్లు పెరిగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత 5 సంవత్సరాలు ఆ వ్యవస్థని పూర్తిగా నాశనం చేశారు. ఈరోజు హైడ్రో ఎనర్జీ వచ్చింది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 60,000 కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ ఒక ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. అది వచ్చిందంటే రేట్లు బాగా తగ్గడమే కాకుండా మనకి కరెంటు ప్రాబ్లం కూడా ఉండదు. ఈ 6 మాసాల్లో 5,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ కానీ, బ్రిడ్జెస్ కానీ శాంక్షన్ చేశారు. దానికి శంకుస్థాపన చేసిన గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అనేక ప్రాజెక్టులు శాంక్షన్ చేసి పనులు పూర్తయి ప్రారంభోత్సవం కూడా కొన్ని చేస్తున్నాం. దీంతో పాటుగా రేపు ప్రధానమంత్రి గారి దృష్టిలో అనేక సమస్యలు తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేయడానికి ఈ సభని వాడుకుంటున్నాం.